దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. నీ గర్భఫలము నీ భూఫలమును దీవింపబడును అని చెప్పేసి మరి లేఖనాల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడండి. గర్భఫలం అనగా నీ బిడల బిడల తరమును కూడా దేవుడు ఏం చేస్తాడంటున్నాడు, ఆశీర్వదిస్తాను, బలపరుస్తానని చెప్తున్నాడండి. చూడండి, అకస్మాత్తుగా అనేక మంది చనిపోచున్నాగా కూడా మనం దేవుని బిడలం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అసలు పిల్లల తరమును కూడా మనల్ని దీవిస్తానని చెప్తున్నాడండి. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పితరుడైన అబ్రహాం గారిని ఏ విధంగా అయితే దేవుడు దీవించి ఉన్నాడో అదే విధంగా నీ బిడల తరమును కూడా నేను దీవిస్తానంటున్నాడు. బిడల తరమును కూడా నువ్వు చూచేదవని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. నీ గర్భఫలము నీ భూఫలమును కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా, నీకు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా ఆ భూఫలాన్ని కూడా దేవుడు ఆశీర్దిస్తాను, బలపరుస్తానని చెప్తున్నాడు. కేవలమును మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ ఆశీర్వాదములన్నీ కూడా, ఈ దీవెనలన్నీ కూడా మన కుటుంబాలపైకి వస్తాయి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, అన్ని విషయాలలో మనల్ని ఘనంగా బలపరిచి నడిపిస్తానని చెప్తున్నాడండి.